బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ ఆల్మోస్ట్ అందరూ బాగానే ఆడుతున్నారు. సో ఈవెన్ లైక్ యష్మి, మణికంఠ. యష్మి చాలా అగ్రెసివ్ అవుతుంది కదా, మరి అది గేమ్ పైన ఎఫెక్ట్ పడుతుంటారా? లేదు ఐ మీన్ తన స్ట్రాటజీ పరంగా తను బాగానే ఆడుతుంది. కీప్ గోయింగ్ అని. ఇక్కడ మాస్క్ వేసుకొని ఎవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు మీ perspective ప్రకారం? మస్ట్ అంటే అందరూ ఇంకా ఓపెన్ అప్ అయితే కంప్లీట్ గా అవ్వట్లేదు. ఎందుకంటే నిఖిల్ కూడా ఇంకా స్టిల్ 2 సైడ్స్ ఆడుతున్నాడు. అటు వీళ్ళని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు లాగా లైక్ ఎక్కడ వాళ్ళని అంటే ఆ టైంకి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో ఆ విధంగా తన స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ స్ట్రాటజీ ప్లేస్ ఎవరు ఎక్కువ ఆడుతున్నారు? ముగ్గురు పృథ్వీ, ముగ్గురు సోనియా, సోనియా, ఎస్పెషల్లీ సోనియా బాగా మ్యానిపులేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. లైక్ పృథ్వీని కానీ నిఖిల్ని కానీ. game లో ఏమైనా ఉందంటారా అసలు? ఎగ్జాక్ట్లీ అంటే సోనియా ఇలా పృథ్వీని ఇలా నిఖిల్ ఇద్దరిని ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? చూస్తుంటే అనిపిస్తుంది. బట్ స్టిల్ లైక్ అంటే పృథ్వీ వచ్చేసి అందరు అమ్మాయిలతోని రిలేషన్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. బట్ సోనియా చూడాలి, ఇప్పటి నుంచి చూడాలి ఇంకా నెక్స్ట్ ఏంటి ఎలా అవుతుంది అనేసి. పృథ్వీకి ఇంకా విష్ణుప్రియకి మన లవ్ బ్రేక్ వచ్చే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ సో విష్ణుప్రియకి అలానే ఉంది. బట్ అంటే పృథ్వీ విష్ణుప్రియ సైడ్ try నుంచి అయితే లేదు చేస్తుందా కదా చేయడానికి? అనిపిస్తుంది. విష్ణుప్రియ ఎలా ఆడుతుందంటారు? తన ఓన్ గేమ్ తను ప్లే చేస్తుంది. బట్ వెన్ కమ్స్ టు ఫ్రెండ్స్ కొంచెం తన ఎమోషన్ ఎక్కువ అవుతుంది. అంటే లూజ్ టంగ్ ఏమైనా పృథ్వీ కానీ మాట్లాడుతుందంటారా విష్ణుప్రియ? అలానే మాట్లాడుతున్నారు. లూజ్ టంగ్ తను ఉంది ఉంది. సీత ఎలా ఆడుతుంది? సీత గుడ్, బాగా ఆడుతుంది. నైని స్టార్టింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. నైని కానీ కొంచెం డల్ అయిపోయింది. యాక్చువల్గా నైని వచ్చినప్పుడు ఉన్నంత ఎనర్జెటిక్ గా ప్రజెంట్ తను మేబీ తను హోమ్ సిక్ లేకపోతే అక్కడ జరుగుతున్న డిస్టర్బెన్సెస్ వల్ల అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. బట్ ఆడుతుంది. బట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కంపేర్ చేసుకుంటే తను అయితే డల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు మాస్క్ వేసుకొని ఆడుతున్నారంటే ఎవరు చెప్తారు? సోనియా. అయితే ఫెయిర్ గా ఎవరు ఆడుతున్నారు మరి? ఫేర్ గేమ్ ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నారు? ఓకే అండి. ఇంకా తను కంప్లీట్ గా అందరితో మింగిల్ అవ్వట్లేదు. అన్ని గేమ్స్ పార్టిసిపేషన్ అయితే లేదు. నిఖిల్ ఇప్పుడు నిఖిల్ చూసారు కదా మీరు, నెక్స్ట్ చీఫ్ లో అబ్బాయిలు ఎవరైతే చీఫ్ గా నిఖిల్ హ్యాండిల్ చేసే విధానం బాగుంది. కాకపోతే తను ఇంకా అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడడం అనేది ఒకటి కొంచెం అదొకటి బాగాలేదు. బట్ ఓకే, తన ఓన్ గేమ్ ప్లే తను ఆడుతున్నాడు. ఎందుకంటే లైక్ అందరినీ కన్విన్స్ చేయాలి, అందరి దగ్గర మంచిగా ఉండాలి అనేది తన ఇంటెన్షన్. థ్యాంక్ యూ.